హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యాఫాక్ట్స్ ఛానల్. నేను మీ లాస్య. ఫ్రెండ్స్, BTS కు చెందిన జిన్ ఇప్పుడు తన తొలి సోలో ఆల్బమ్ ద్వారా అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ ఆల్బమ్ విడుదలతో పాటు జిన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లలో పాల్గొంటూ ఫ్యాన్స్ కు దగ్గర అవుతున్నాడని BTS ఏజెన్సీ అయిన బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. అయితే జిన్ ఈ ఆల్బమ్ గురించి ఏం చెప్పాడు, ఇది ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, BTS లో అందరికంటే పెద్దవాడైన జిన్ ఇప్పుడు హ్యాపీ అనే పేరుతో తన తొలి సోలో ఆల్బమ్ ను విడుదల చేయబోతున్నాడు. ఈ ఆల్బమ్ ను ఈ ఏడాది నవంబర్ లో విడుదల చేయనున్నట్లు BTS సంస్థ అయిన బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ అక్టోబర్ 14 సోమవారం నాడు వీవర్స్ లో అనౌన్స్ చేసింది. సౌత్ కొరియా మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జిన్ తొలిసారి ఈ ఆల్బమ్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ ఆల్బమ్ గురించి బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ వీవర్స్ లో ఇలా రాసింది: హలో, ఇది బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్. BTS మెంబర్ అయిన జిన్ తన మొదటి సోలో ఆల్బమ్ అయిన హ్యాపీ గురించి డీటెయిల్స్ పంచుకోవడానికి మేము థ్రిల్లింగ్ గా ఉన్నాము. అలాగే జిన్ సంతోషంలో అభిమానులుగా మీరు కూడా తన ప్రయాణంలో తనతో కలిసి రావాలని మేము హృదయపూర్వక ఆహ్వానం పంపడం సంతోషంగా ఉంది. ఈ ఆల్బమ్ లో టోటల్ గా 6 ట్రాక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి తనదైన వైబ్ తో ఉంటాయి అని తెలిపింది. అయితే BTS బ్యాండ్ మెంబర్స్ ప్రస్తుతం సౌత్ కొరియా మిలిటరీలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ దేశ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్క మగవారు కనీసం 18 నుండి 2 సంవత్సరాల వరకు మిలిటరీ సర్వీస్ చేయాల్సిందే. అందుకే BTS మెంబర్స్ మిలిటరీ సర్వీస్ లో ఉన్నారు. అలాగే ఒక్కొక్కరుగా బయటకు కూడా వస్తున్నారు. అలాగే జిన్ కూడా ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాపీ అనే తన సోలో ఆల్బమ్ తో తన ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ ఆల్బమ్ అందరికీ ఆనందాన్ని ఇస్తుందని మేము భావిస్తున్నట్లు BTS ఏజెన్సీ తెలిపింది. అలాగే ఈ ఆల్బమ్ తో పాటు వివిధ ఈవెంట్స్ ద్వారా మరోసారి అభిమానులకు దగ్గర కాబోతున్నట్లు కూడా తెలిపింది. అయితే ఈ ఆల్బమ్ ప్రీ ఆర్డర్ అక్టోబర్ 15న కొరియన్ టైం ప్రకారం ఉదయం 11 గంటలకు అంటే ఇండియన్ టైం ప్రకారం ఉదయం 7:30 ప్రారంభం కానుంది. అలాగే ఈ ఆల్బమ్ నవంబర్ 15న మధ్యాహ్నం 2 గంటలకు అంటే మనకు ఉదయం 10:30 విడుదల కానుంది. అంతేకాకుండా బిగ్ హిట్ ఏజెన్సీ 20 సెకండ్ల టీజర్ ను అలాగే ఆల్బమ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని కూడా BTS ఏజెన్సీ పోస్ట్ చేసింది. నేను చూశాను, మీరు కూడా ఇంకా చూడకపోతే ఎవరైనా వెళ్ళి చూసేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఈ ప్రీ ఆర్డర్స్ ను BTS ఆర్మీ ఎలా చేసుకోవాలో కూడా షేర్ చేసింది. ఈ ప్రీ ఆర్డర్ అక్టోబర్ 15 నుండి నవంబర్ 14 వరకు ఉంటుంది. అలాగే జిన్ తాజాగా తన ఆల్బమ్ గురించి వీవర్స్ లైవ్ లో ఇలా మాట్లాడారు: మీరంతా దేని గురించి ఆసక్తిగా చూస్తున్నారో నాకు తెలుసు. నా ఆల్బమ్ రికార్డింగ్ పూర్తయి చాలా కాలమైంది. మీరు వాటిని వినాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పుడే నేను ఆ పాటను ప్లే చేయగలను, కానీ మీరు ఆ ఆల్బమ్ వచ్చే వరకు ఆగితే మంచిది. ఈ సాంగ్స్ చాలా బాగున్నాయి, నేను డైలీ వింటూనే ఉన్నాను అని జిన్ లైవ్ సెషన్ లో తెలిపాడు. సో ఫ్రెండ్స్, మీరు ముందుగానే ఈ ఆర్డర్ ని పెట్టుకోవాలి అని అంటే ఆ వీడియోని చూసి ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ BTS ఆర్మీ అయితే నవంబర్ 15 వరకు మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలా మీకు K-pop గురించి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. నేను తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.